వెజ్‌లో స్పెషల్స్ అనగానే పన్నీర్ చేసుకుంటాం. కానీ ఈసారి సోయా మసాలా ట్రై చేయండి. సూపర్ టేస్టీ ఉంటది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఫస్ట్ బాయిల్ చేసి ఎక్సెస్ వాటర్ స్క్వీజ్ చేసిన సోయా చంక్స్‌లో పెరుగు, పసుపు, ఉప్పు, కారం కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్‌లో ఆయిల్, జీరా ఇంకా సోంఫ్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్, చిల్లీస్, కట్ చేసుకున్న కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, టొమాటోస్ ఇవన్నీ వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. దాంట్లోనే ఉప్పు, కారం వేసి కంప్లీట్‌గా కుక్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న సోయా చంక్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ రిలీజ్ అయ్యాక ఇంకొంచెం వాటర్, ధనియా పౌడర్, గరం మసాలా, కొబ్బరి పొడి వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. దాంట్లోనే ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని లాస్ట్‌లో కసూరి మేతి వేసుకోవాలి. ఇది రైస్, రోటీ దేంట్లోకైనా చాలా సూపర్ ఉంటది. ఒకసారి ట్రై చేయండి.